हाय फ्रेंड्स, मेरा नाम श्रीनिवास। हिंदी मैडम सामने है इसलिए मैं हिंदी में बोलूँगा। मैडम ने मैं प्रायश्चित बोल के एक 9th क्लास में एक सब्जेक्ट था, वो पूरा क्लास भर में सो गया था। सोने के बाद में लास्ट में वो क्या है, इतना केजी आटा चाहिए, इतना केजी चावल चाहिए बोल के ना पूरा बोलने के बाद में वो बिल्ली उड़ के भाग जाता है ना, तब मैं उठा। ప్రాయశ్చిత్తం అనేది ఒక పాఠం ఉండేది మనకు 9వ తరగతిలో. అది బాబనాయ స్వామి వచ్చి 9 కేజీలు బెల్లం కావాలా, తర్వాత 5 కేజీలు ఉప్పు కావాలా, ఏదేదో దానికి ప్రాయశ్చిత్తం చేసేదానికి అని చెప్పేసి పిల్లిని చంపిన దానికోసం దానికి ప్రాయశ్చిత్తం కరణం అన్నాడు. ఆ పాట ఉద్దేశం. కాకపోతే అది పిల్లి చనిపోయిందని తెలుసు, తర్వాత మధ్యలో జరిగిన పాఠం ఏం తెలియదు. లాస్ట్లో పిల్లి పరిగెత్తినప్పుడు నేను లేచిన అనమాట. మధ్యలో కథ అడిగితే నాకేం తెలియలేదు. ఇక పోయి మేడం లేపిందా పోయి బయట అంతా పగలంతా రోజు మోకాల మీద కూర్చున్నా అనమాట. నా పేరు శ్రీనివాసులు, నాది పుటకలమర్రి. నా పేరు శ్రీనివాసులు అని చెప్పేదానికంటే కూడా అధ్యక్ష అందరికీ బాగా సుపరిచితమని నేను అనుకుంటున్నా. నేను 18 సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని వాలంటీర్గా పోయిన 6 సంవత్సరాల నుంచి ప్రైవేట్ సంస్థల్లో నేను సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నా. ప్రస్తుతానికి జేఎస్డబ్ల్యూ జిందాల్ సాల్ లిమిటెడ్లో బొమ్మన్ హాల్లో నేను సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మేము ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే మన నరసప్ప, నాగరాజు వీళ్ళంతా మేమంతా ఆస్పర్ నుంచి 7 మంది ఇక్కడికి వచ్చాము 9th to 10th. మేము 7th క్లాస్ పాస్ అయ్యేదానికి కూడా చాలా ఎక్కువగా రుణపడి ఉన్నదంటే పెద్దమాబు సార్ అండ్ శ్రీనివాస్ సార్ అని అక్కడ ఉండేవారు. మనకు గురువు పెట్టిన, మనకు అన్నం పెట్టిన చేతిని ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను ఇన్ని రోజులు కూడా నేను అనుభవించింది ఒకటే, మనకు పెట్టిన వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అది ఆపదలో ఉన్నప్పుడు మనకు ఒక మిత్రుడు ఎట్లా సాయం చేస్తాడో, మనం ఆపద రాకుండా చూసుకునే దానికోసం ముందుగానే గురువులు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారో, అదే దాన్ని పట్టుకుని నేను ఫాలో అవుతూ వచ్చాను. కాకపోతే నేను 18 years చేసిన ఈ సర్వీస్లో కంటిన్యూగా 4 years కాశ్మీర్లో చేశాను. ఆ కాశ్మీర్లో చేసిన 4 సంవత్సరాల్లో నేను నిజంగా చెప్తున్నా, నా మనస్ఫూర్తిగా ఇంతమందిని నేను ఒక్కసారిగా నేను బతికుండగా చూస్తానని నేను అనుకోలేదు. కాకపోతే మా గురువులను చూసినప్పుడు చాలా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కాకపోతే రావట్లేదు నోటి మాటలు. అందరినీ కలిపినందుకు, ఇంతమంది ఒక ఏకాకృతమయ్యేదానికి కారణమైన ప్రతి ఒక్క మిత్రుడికి పిలవగానే వచ్చినందుకు మన గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు వీరేష్, బైరపతికొండ విలేజ్. నాకు చదువు దొరకలేదు, అవ్వలేదు. అదే చాలా బాధపడుతున్నాను అనమాట. ఆ బాధని, నాకు 2 కొడుకులు, ఆ బాధని నా కొడుకుల్లో చూసుకొని నా కొడుకుల్ని చదివిస్తున్నాను. ఒకరి పేరు ఉదయ్ కిరణ్, ఒక పేరు వేణుగోపాల్. ఇద్దరు, ఒకరు సివిల్ ఇంజనీరు, ఒకరు మెకానికల్ ఇంజనీర్. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు జే ఈరేష్ శెట్టి, అంగడి హోల్సేల్ వ్యాపారం. సోమనాథ్, నా అత్తిపేట, నేను వ్యవసాయం చేస్తుంటాను. నా పేరు రవిశేఖర్, నేను A1 గోల్డ్లో సీనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్. నేను మెకానికల్ ఇంజనీర్ అయిపోయింది, ఇక్కడే వర్క్ చేస్తున్నాను కార్యకర్తలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్నట్టు. నా పేరు హెచ్ గోపాల్, నలగదొడ్డి నాది. నేను 9th to 10th ఇక్కడ స్కూల్లో చదువుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఇండియన్ ఆర్మీలో వర్క్ చేస్తున్నాను. గోల్కొండ ఆర్టీ సెంటర్ హైదరాబాద్, ప్రజెంట్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు. ఇంకా నాకు 4 years సర్వీస్ ఉంది. ఎవరైనా కానీ ఆర్మీలో జాయిన్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్. అందరికీ నమస్కారం. నా పేరు శివకుమార్, మాది ఆలూరే. మా నాన్నగారి పేరు ఎం ఆంజనేయ, బ్యాంక్లో పనిచేస్తాను. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను సార్, నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తాను. ఎస్సీ హాస్టల్ మేము ఆస్పర్ నుంచి వచ్చి ఇక్కడ చదివినాము 9th to 10th. మారల మాది ఆటో తోలుతా. పూర్వ విద్యార్థులందరికీ నమస్కారం. ఎందుకంటే నేను మీ అందరికి సీనియరు. నా బహుశా నా తలరాతలు మార్చింది మీరే. ఎందుకంటే ముందు బ్యాచ్లో ఉంటే నేను ఎక్కడుంటో నాకు తెలియదు. ఈ బ్యాచ్లో ఉన్నందుకు ఈరోజు నేను మీ బ్యాచ్ అనుకోండి, నాకు ఎట్లా ఫీలింగ్ ఏం లేదు. నాకు మా ఫ్రెండ్స్ వచ్చి ఏరా ఏలే అంటే నాకు సంతోషం. వాళ్ళు ఏమనలేదు అనుకో, వాళ్ళు మా ఫ్రెండ్ కాదు అనుకుంటాను అంతే.
అది అన్నకు నాకు సంతోషం. మేము మన ఫ్రెండ్స్ కాబట్టి ఓపెన్గా అంటారు. అందులో హిందీ మేడం గారు ఫస్ట్ చదువు రాకుండా ఎవరైనా ఉంటే 4 బుక్కులు తెచ్చింటే క్లాసులో ఉండండి అంటుండే. మేము చక్కగా లేచి మేడం ఆడొస్తుంది ఇంకా బయటకు పోతుండే. ఇంకా రమణయ్య సార్ అయితే పిలుస్తుండే అలే అరికేరి అంటుండే. సార్ నమస్తే సార్ అంటుంటే మా రమణయ్య సార్ లెక్కలు నేర్చుకోండి లెక్కలు నేర్చుకోండి అంటే ఆ లెక్కలు నేర్చుకోకుండా దానికి మేము ఆలూరులో ఇటు ఉన్నాను నాలో. మా సార్ అయితే ఫస్ట్ అరికేరి అంటుండే ఏరా బిడ్డ అని జుట్టు ఇట్లా తిప్పుతున్నానని. ఇట్లా జుట్టు తిప్పి ఏం రా లెక్కలు చేసినావా అంటుండే. 6th క్లాస్లో కొట్టినవి ఇంకా ఉన్నాయి. అయిన తర్వాత 7th క్లాస్లో కూడా కొట్టినాడు ఆయన. ఆ విధంగా మాకు కొట్టిన ఆయన సంతోషం. మేము ఈరోజు మాపు సార్ అంటే మీకు ఇంకా ఆయన మనకి పెద్దలు చెప్పారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. ఆ తల్లిదండ్రుల తర్వాత వాళ్ళు ఫస్ట్ పరిచయం చేసింది గురువుని. ఆ గురువు పరిచయం చేసిన తర్వాత మాపు సార్ అంటే గురువులందరికీ పరిచయం చేశారు. ఆ రోజు ఆ గురువులు ఏం చేశారంటే ఆ నుంచి అక్షర పండిరా అంటామే వాళ్ళనే వీళ్ళ ద్వారా మనల్ని పరిచయం చేసి మన తలరాతను మార్చింది ఈ గురువులే అని మేము గుర్తు చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మేము ఈడున్నాము, మీరు ఈడున్నారు అంటే ఆ నుంచి బండిరా వరకు వాళ్ళు కూడా మనకి గురువులతో సమానం విద్య నేర్పించింది గురువులే. ముఖ్యంగా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఇక్కడ మీ విద్యార్థులతో నేను అందరితో తిరిగాను. కొంతమంది నాకు తెలియదు. ఇక్కడ మాకు శేఖర్ అయితేనేమి, గోవింద్ కానీ, చందు అయితేనేమి, వీరేష్ కానీ, ఆర్కేమెడిస్ కానీ వీళ్ళలో నేను తిరిగినందుకు నేను కూడా మీ బ్యాచ్లో ఏముందంటే ఒకటే నేను తెలుసుకునేది ఒక్కటే, హెల్పింగ్ నేచర్. ఎవరైనా ఆపదలో ఉన్నారో అంటే ఈ బ్యాచ్ ముందు ఉంటుందని నేను ఈ సభాముఖంగా చెప్తాను. అది ఎందువల్ల అంటే మీలో తిరిగినందుకు నాదేం 10th, అది 10th. ఆ 10th లేని నేను అంతా మీతో ఉన్నాను. నా పేరుకు మాత్రమే 10th, కానీ నేను ఉండేదల్లా మీ దగ్గరే. రాజు అయితేనేమి, శేఖర్ అయితేనేమి, మేమంతా మా వాళ్ళు ఎవరైనా గ్రౌండ్లో ఏదైనా గేమ్ ఆడిని, కోగా ఆడిని, రాజు స్పోర్ట్స్ పరిగెత్తాలంటే మన టీంలో ముందు ఉండాలా. పక్కన గోవింద్ సపోర్ట్ చేసేవాడు, ఎవరు పక్కన రాకుండా పరిగెత్తితే చూడండి దాంట్లో కూడా మనం ముందున్నాం. వేరే వాళ్ళు ప్రైజ్ కొట్టుకోపోకుండా మన వాళ్ళే ఎవరో ఉన్నా రాజు ఉన్నాడు అనుకో గోవింద్ పక్కన, అక్కడ వచ్చేవాడిని కూడా ఎవరైనా మెయిన్ ప్లేయర్ ఉన్నా అనుకో కాళ్ళ పోతుండే. ఎందుకంటే మనోడు విన్ కావాలాడ. అది రాజు తప్పు వస్తుండే. ఇలాంటివి కూడా మనమే ముందున్నాం. ఆలూరులో మనమే ఉన్నాం తెలుసా. అలాంటిది కూడా మీ నుంచి నేను నేర్చుకునేది ఒక్కటే. ఈరోజు చదువు అనే వీళ్ళు అన్నారే, ఆ చదువుకి నా తోర్తినందుకు ఒక పాప 10th తెలుగు ఫెయిల్ అయింది, బాగా చదువుతుంది ఆ పాప. అలాంటి పాపని నేను బయటికి పిలుచుకొని వచ్చి వాళ్ళ నాన్నతో 10th కట్టిస్తే ఆ పాప 10th తీసుకోపోతే 10th ఫెయిల్ అయింది, తెలుగు ఏం చదువుతా అంటే ఏం కదా. ఆ పాప ఏం అడిగింది, బైపీసీ అడిగింది. నాకే ఇదేమో ఈ పాప తెలుగు ఫెయిల్ అయింది, బైపీసీ ఏం పాస్ అవుతుంది అంటే నా సొంత డబ్బు పెట్టి ఆర్ఎం కాలేజీలో, అనంతపురం కాలేజీలో చేర్చాను. ఆ తర్వాత ఆ పాప నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదని మరి నాకు ఫోన్ చేసింది. అప్పటికే క్లాసులు 2 నెలలు అయిపోయింది. తర్వాత మాలాంటి ఫ్రెండ్స్, మీలాంటి ఫ్రెండ్స్, నేను ఎక్కడ ఏఎంఆర్ ఆఫీస్కి పోయినా, ఎంఈ ఆఫీస్కి పోయినా, ఎక్కడ పోయినా మీ బ్యాచ్ నుంచే నేను నేర్చుకున్న గుణపాఠం ఇదే. ఏం జరుగుతుందంటే హెల్పింగ్ నేచర్. ఎక్కడో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ ద్వారా నాకు ఫోన్ చేస్తే ఓ మా వాళ్ళు ఉన్నారు, పని చేయండి శేఖర్, తిక్సం వచ్చినా ఇలా పని చేయండి అని. ఈరోజు నాకు డబ్బులు తిన్నాను, నేను నా ఫ్యామిలీ సేపుకున్నానంటే మీ బ్యాచ్ నుంచి నేర్చుకునే విద్య. ఎందుకంటే హెల్పింగ్ నేచర్ ఉన్నారు. ఈరోజు నాకేం తెలియదు, నేను ఇంటర్ ఇంటికి పోయినాను, కానీ మీలో ఉన్నాను అంటే అది మీలో తిరిగినందుకు, మీ గాలి తగిలినందుకు మీలో ఉన్నాను. కాబట్టి నేను ఆ పాపను ఫీజు కట్టి మళ్ళీ కాలేజ్ చేరిస్తే ఆ పాప 8.90తో ఇంటర్ పాస్ అయింది. ఆ పాప ఈరోజు జాబ్ వచ్చింది. అది ఏమంటే అది మీలో తిరిగిన గురించే. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పరిచయం చేసుకోమని చెప్పారు. మనం ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాం. మన గురువులలో షుగర్ పేషెంట్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, వగైరా ఉండొచ్చు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము సభని సజావుగా నడపాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ శిరస వహించి వేడుకుంటున్నాం. దయచేసి పరిచయ కార్యక్రమం అంటే
మీ పేరు, మీ ఊరు, మీ వృత్తి. దయచేసి గమనించండి. 2 మాటలు ప్లీజ్. ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది. ఇంకొక మళ్ళీ ఎందుకంటే మన గురువులు కూడా ప్రసంగించాలా, వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేయాలా. వాళ్ళ వయోభారాన్ని అర్థం చేసుకుని మీరు మా విజ్ఞప్తిని మన్నించి పరిచయం చేసుకోండి దయచేసి ప్లీజ్. ఏమనుకోవద్దండి. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ మాట్లాడుకుందామండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. రామచంద్రారెడ్డి, ముత్కూరు. నేను జిందాల్ నంది మైన్స్లో డ్రైవర్గా పనిచేస్తున్నాను. వందనములు. అలాగే నా తోటి ఫ్రెండ్స్కి అంతా వందనములు. నా పేరు ఏ రామాంజనేయులు, మాది ఆలోని. నేను ప్రజెంట్గా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు మస్తానప్ప. నేను మా ఊరు నల్లకతుర్తి. నేను వ్యవసాయం చేస్తున్నాను. నమస్కారం మేడం. అందరికీ నమస్కారం. నా పేరు జే మంజునాథ్. మాది గచ్చాలి గ్రామం. నేను ప్రజెంట్ హైదరాబాద్లో సీనియర్ మేనేజర్ అకౌంట్స్గా పనిచేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గురువులకి అందరికీ వందనం. నమస్తే అందరికీ నమస్కారం. నా పేరు డి వీరేష్, సంగరుల గ్రామము. నేను ఉండేది బళ్ళారిలోన వెహికల్ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. నేను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాను. పత్తికొండ. నా పేరు లోక్యా నాయక్. పత్తికొండ. వ్యవసాయము, వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంటాను. ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు మీ అందరికీ, మా మిత్రులందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషమైన దినంగా భావిస్తున్నాను. చైతన్య. ప్రజెంట్ మేము కర్నూలులో ఉంటున్నాం. నేను సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. రేపటి నుంచి టీచర్గా జాయిన్ అవుతాను కోర్సుకి. అక్కడ ఉన్న మాబు సార్, ఎందుకంటే 6th, 7th, 8th సార్ ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఇక్కడ మరిసమ్మటం కాడ జమ్మి చెట్టుకి వాడు మ్యాథ్స్లో టాప్ శశిగాడు, నేను. ఒక 2 మాటలు చెప్తాను. మా ఇద్దరం టాప్. ఆ టాప్ ఉన్న మ్యాథ్స్ వాళ్ళని కూడా జమ్మాకి తీసుకుని జోబులో పెట్టుకునేవాళ్ళం. శేఖర్ గారు 3 జోబులు నింపుకునేవాళ్ళు. ఖచ్చితంగా సార్తో బెల్ట్ ఏర్లు తినాల్సిందే. నేను పోయినసారి సార్ గిఫ్ట్ ఏమి ఇచ్చినాను అనుకుంటున్నారు, బెల్ట్ ఇచ్చిన. అంటే ఆ బెల్ట్ ఇట్లా జారిపోకుండా బాగా కట్టుంది. నేను బ్యాంక్ కోచింగ్లో చెప్పేవాడిని. ఒక 6 సంవత్సరాలు చెప్పినాను. ఒక్క అవర్కి 1200, 1000 రూపాయలు చెప్పేవాడిని. అదంతా ఆ పాదాలకు నమస్కరించి చెప్తున్నాను. అంటే ఆయన ఇచ్చిన విద్య. ఎందుకంటే మర్చిపోతే మనకు గురువులు అంటే సెకండ్ పేరెంట్స్ అంటారు. గురువు అంటే పేరెంట్స్. మన పేరెంట్స్ వాళ్ళకు స్వార్థంతో మనల్ని పెంచుతారు, కానీ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం మంచి పొజిషన్లో కోరుకునే వ్యక్తులు గురువులే. గురువులు లేకుంటే మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదు. మా జేజీ నాన్ననే టీచర్లు. ఆలూరు డెవలప్ అయింది అంటే ఫస్ట్ మా జేజీ నాన్న. మా జేజీ నాన్న చెప్పినట్లు ఇంగ్లీష్ గ్రామర్ ఎవరు చెప్పలేరు అన్న మండలంలో. మా జేజీ నాన్న పేరు జోసఫ్, నా పేరు కూడా జోసఫ్. నేను ఇన్నేళ్లకు 2008లో ½ మార్క్ పోయింది, 2012లో ½ మార్క్ పోయింది నా జాబ్. ఖచ్చితంగా నేను టీచర్ కొట్టాలా, ఖచ్చితంగా నేను డిసైడ్ అయినాను. ఎందుకంటే మా నాన్న ఫుల్ఫిల్ చేయలేదు టీచర్ జాబ్ని మా వంశంలో. మా జేజీ నాన్న తర్వాత మా నాన్న చేయలేదు. ఖచ్చితంగా నేను టీచర్ కావాలని కంకణం కట్టుకొని టీచర్ అయినా. ఇప్పుడు చెప్పినాను కదా, ఒక్క డేకి 10,000, క్లాస్కు 10,000 లాడ్జింగ్, బోర్డింగ్ ఇస్తున్నారు. ఇంత చెప్పినాను. ఆదోన్లో చెప్పినాను, యమునూరులో చెప్పినాను, గుంటూరులో చెప్పినాను, హైదరాబాద్లో చెప్పినాను. 1 డేకి 10,000 ఇస్తారు నాకు. అది చెప్పినాను అంటే క్రెడిట్ గోస్ టు ఫౌండేషన్ ఇచ్చిన మావు సార్కు, రమణయ్య సార్కు. మనం ఇక్కడ వచ్చిన తర్వాత నంద్యాల భాష మనకు తెలియదు. ఫస్ట్ టైం నంద్యాల భాష విన్నాం, అవునా కదా? ఖచ్చితంగా మనకు రమణయ్య సార్ అది తెలియదు. ఆఖరి రమణయ్య సార్ ఎట్లా కొడతారంటే డస్టర్ కొట్టారు. ఆ డస్టర్ రేట్లు నాకు పడినాయి, శశిగానికి కూడా పడినాయి. ఎవరికైనా కూడా మ్యాథ్స్ టాప్ అయినా వాళ్ళిద్దరితో తన్నులు తినించుకొని ఉంటారు నాకు తెలిసి. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. అక్కడ సీను ఉన్నాడు, సీను కొట్టింటే సారు బెల్ట్ ఇట్లా, ఈ బెల్ట్ తగిలి రక్తం కారింది. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఏమని చెప్పినారంటే ఇంకా కొట్టన్నారు.
ఇప్పుడు పేరెంట్స్ ఇక్కడ ఒక చుక్క వస్తే 10 బాటిల్ పోతాయి మన రక్తం. టీచర్ని తంతాం మనం. అట్లా తన్నకుండా చదువు చెప్పినారు కాబట్టి మనం ఇంత పొజిషన్లో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఎం కృష్ణ, కోయినగర్, కిరాణ్. గురువులకు పదాభివందనం. నా పేరు శశిధర్. నేను యూనియన్ బ్యాంక్లో పనిచేస్తున్నాను, చీఫ్ మేనేజర్గా. థ్యాంక్ యూ అన్నాను. మైసూర్లో ఉంటున్నాను. నా పేరు శివకుమార్. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి జర్మనీలోనే పనిచేస్తున్నాను. రీసెంట్గా మూవ్ అయ్యాను. అంతా ఇక్కడి నుంచి నేర్చుకున్నాము. ఇక్కడి నుంచే కొంచెం ఏదో రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదైనా సహాయ సహకారాలు ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీకాంత్ సార్. నా డిఫార్మసీ క్వాలిఫికేషన్ అయిపోయింది సార్. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు మంజుల. అది అత్తివడగల గ్రామం. నేను బెంగళూరులో ఉంటున్నాను. స్టార్షిప్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆ కంపెనీలో అకౌంట్స్ హెడ్గా నేను పనిచేస్తాను. నా పేరు శ్రీనివాసులు. నా పేరు యాజిన్ కాజా. ఎన్ఆర్జీఎస్లో చిప్పగిరి మండలం ఉపాధి హామీ దాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నా. నమస్తే మేడం. నా పేరు రాఘవేంద్ర. మాది ప్రాపర్ వచ్చేసి ఆలూరు. నేను పోలీస్ కానిస్టేబుల్గా 18 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. నా పేరు ప్రహ్లాద. నేను వ్యవసాయం చేస్తున్నాను. మాది సంపద. డియర్ ఫ్రెండ్స్, దగ్గర పెట్టుకో. నీకు దగ్గర పెట్టుకో. డియర్ ఫ్రెండ్స్, 27 ఇయర్స్ అయింది ఆల్రెడీ. మనం ఇట్లా ఎప్పుడు లైఫ్లో కలుస్తామని అనుకోలేదు. ఆల్రెడీ ఎంతో చిన్ననాటి స్నేహితుల్ని కలుస్తున్నామంటే గోల్డ్. అది కలిపిన వాళ్ళే నంబర్ 1. ఓకేనా? చాలా బాగా హ్యాపీగా కడుపు నిండింది. ఓకే, నా పేరు అంబి ఒన్నూరప్ప. కొత్తకోట, విడుముగల కొత్తకోట. నేను ఇంటికాడే ఉంటాను, ఆటికి పోను. ఓకే, ఏమవుతుందేమో. చిన్ననాటి స్నేహితులు 5th నుంచి క్లాస్మేట్లు ఉన్నారు ఆల్రెడీ. నరసప్ప, కాసిము, సంతోష్ కుమార్. ఒక హాస్టల్లోనే ఒక పెట్టి పక్కల నుండి ఒకతో పడుకొని ఒక ప్లేట్లో తిని ఒకతో ఉండి బయటకు వచ్చిన ఆల్రెడీ. అంగస్కల్ నాగరాజు పట్టలేదు. నేను ఏం చేస్తాను చెప్పు. చెప్పలేదు ఆల్రెడీ. నాకు చెప్పు అని చెప్పలేదు ఆ మనిషి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నా గురువులకు అందరికీ నా నమస్కారాలు. నాది బీఎస్సీ బీఈడి అయిపోయిందండి. నేను 10 సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్గా పనిచేసినాను. తర్వాత తహసీల్దార్ ఆఫీస్లో 4 సంవత్సరాలు ఏఎస్ఓ కింద సూపర్వైజర్గా కూడా పనిచేసినాను. తర్వాత అదర్ కాంట్రాక్ట్లో బేసిక్గా పనిచేసినాను. చేసి నాకు అనుకూలం లేక నేను మళ్ళీ మా గ్రామానికి వెళ్ళిపోయి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాను. కానీ నేను 10 సంవత్సరాలు స్కూల్ పిల్లలకి చదువు చెప్పినాను, అంటే గవర్నమెంట్ స్కూల్లో. అందులో పనిచేసిన వాళ్ళకి నా 4గురికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి నేను చెప్పిన పిల్లలకు. ఈయన గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్గా పనిచేసినవన్నీ ప్రైవేట్లో ఎందుకు చేయకూడదని చెప్పేసి నమ్మను సొప్పుగా ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నామండి. ఇది మల్లికార్జున గౌడ్ నా పేరు. నెట్రవటి. నా పేరు లక్ష్మణ. కురుకుంద. బిల్డింగ్ వరకు వ్యవసాయం చేసుకుంటాను. నా పేరు మల్లికార్జునపల్లి. నా పేరు రామచంద్ర. మల్లికార్జునపల్లి. వ్యవసాయం చేసుకుంటున్నాను. నా పేరు నాగరాజు. ఎమ్మిగనూరు. ట్రావెలింగ్ ఏజెన్సీ. నా పేరు పెయింటర్గా పనిచేస్తున్నాను. అది ఆనందంలోనే. బిగ్ బాస్ కాదు, సురేష్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. ఎం రాఘవేంద్ర, సన్ ఆఫ్ ఎం రామకృష్ణ. బ్రాకెట్లో అంటారు కదా గోమటి, గోమటేశ్వరుడు. నేను కూడా ఇక్కడ అంటే నన్ను మా ఫాదరు మా సార్ దగ్గర పిలిచేది. సార్ మా వాడిని మీ ట్యూషన్లో చేర్పించుకోండి సార్ అన్నాడు. అబ్బా నాకు వద్దా వీడు అని చెప్పాడు సారు.
ఆయన తర్వాత చేర్పించుకున్నాడు. నేను ఇక్కడ ఎస్సీ హాస్టల్లో 10th క్లాస్ వాళ్ళకి ట్యూషన్ చెప్పినాను, విద్యా వాలంటరీగా చేసినాను, మన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా వర్క్ చేసినాను. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా 16 years చేశాను. మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే డాక్టర్లకి మనము మన కంపెనీ నుంచి ఉన్న విషయాన్ని వాళ్ళకి తెలపడం అనమాట. అది కూడా ఒక రకంగా విద్యను చెప్పడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అంగస్కల్లో నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. నా పేరు బంజరాబాద్, నేను లారీ మెకానిక్గా పనిచేస్తున్నాను. గురువులకు వందనము. నా పేరు డి రాఘవేంద్ర. నేను గత 18 సంవత్సరాల నుంచి కర్నూలులో ఉంటున్నా. సేమ్ మెడికల్ రిప్రజెంటేటివ్గా 15 సంవత్సరాలు చేశా. గత 3 సంవత్సరాల నుంచి ఏరియా బిజినెస్ మేనేజర్గా చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు కే దేవరాజు, మాది కురువల్లి, ఎన్ఆర్జీఎస్లో సీనియర్ బెట్గా పనిచేస్తాను. సార్ అందరికి నమస్కారం. నా పేరు యుగంధర్ అండి. నేను అనంతపూర్లో ఆటో ఫైనాన్స్లో జాబ్ చేస్తున్నాను. వాళ్ళు ఉంటే దయచేసి ముందుకొచ్చి పరిచయం చేసుకోండి. అందరికి నమస్కారం. నేను చెప్పాలనుకుంటే చాలా ఉంది, కానీ సమయం లేదు. నా పేరు ఆదం భాష. చెప్పు. కామెడీ అండి చేసుకోవచ్చు. వాళ్ళ సెక్రటరీ అంటారు, ఇదే ఫస్ట్ అయిపోతుంటే అందరూ నీళ్ళు తప్పకుండా నీళ్ళు ఇవ్వాలి అంటున్నారు, ఆడిపోవాలంటున్నారు. అవుమా, నేను పెయింటింగ్ పని చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎన్ని వందల వృత్తులున్నా వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తినికి 100కి 150, 200 మీటర్ ఉంటే పగిలిపోయే లెవెల్లో న్యాయం చేసినటువంటి మా గురువులకి 1997-98 బ్యాచ్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ గురువులలో ఒకరైనటువంటి మన హిందీ మేడం గారిని, మన గురించి మేడం ఎన్నో ఇబ్బందులు పడ్డారని నేను అనుకుంటున్నా. మా మేడం యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు అందించవలసిందిగా మేడం గారిని వేడుకుంటున్నాం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణావరదండపండితకరా, యా శ్వేతపద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యావహ. ముందు మనము విఘ్నేశ్వరుడిని తలుచుకోవాలి. ఆ తర్వాత శారదాంబ సరస్వతీదేవిని తలుచుకోవాలి. ఆ శారదాంబ దయ ఉన్నందుకే నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఎన్నో కామెంట్స్తో చెవులు నింపుకున్నాను. ఒకటే కామెంట్, ఒకే రకమైన కామెంట్, అంటే నాకు వచ్చేది అవే అన్నమాట. ఇంకా అంతకు తప్ప ఏమి రావు, అంతకు తప్ప ఏమి రావు. అంటే ముందు మీరు ఇప్పుడు మీ పిల్లలు మీరు స్కూళ్ళకు పంపుతున్నారు. కాన్వెంట్ స్కూల్. ఏం స్కూలు? కాన్వెంట్ స్కూల్. దాంట్లో ఆ పిల్లలు వచ్చి ఇంట్లో మమ్మీ డాడీ అంటే వా ఏం సంతోషపడిపోతారో మమ్మీ డాడీలు. వాళ్ళ పుస్తకాలు తీసుకుంటారు, ఆ స్లేట్లో 1 2 3 ABC అంటేనే ఇంకా వా వాళ్ళకి ఇంగ్లీష్ అంతా వచ్చినట్లే.
ఇంకా వాళ్ళు అమెరికా నుంచి దిగొచ్చినట్లే మమ్మీ డాడీ. అమ్మ నాన్న అంటే చెవులకి ఇంపుగా ఉండదు. మమ్మీ డాడీ అంటేనే చెవులలో ఇంకా ఏం పోసినట్టుంటుందో చెప్పలేము. ఇవి రెండేనా? ఏ భాషలో అన్న అమ్మ అనే పదం ఒక్కటే. మీరు అన్ని భాషలకు తల్లి అయిన భాష సంస్కృతం. ఆ సంస్కృతంలో మాత అంటారు. మన మాతృభాష ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము కనుక తెలుగు, అమ్మ అంట. ఇంగ్లీష్లో ఇవి కొంతమంది కొన్ని క్లాసుల్లో బోర్డు మీద రాసి చూపించినాను కూడా మీకు. మదర్, మాత. హిందీలో మా. తర్వాత కన్నడలో ఏమంటారు? ఏమంటారు చెప్పండి, మీకు కన్నడ ప్రభావం దండిగుంటుంది. అమ్మ, అవునా? తమిళ్లో అమ్మ అంటే అమ్మ ఎక్కడికి పోయినా అమ్మే. ఉపాధ్యాయుడు ఎక్కడికి పోయినా ఉపాధ్యాయుడే. వృత్తి ప్రవృత్తి అవుతుందంట. వృత్తే ప్రవృత్తి అవుతుంది అంటే స్వభావం. ఆ వృత్తి అంత జీర్ణించుకుపోతుందన్నమాట మనలో. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేటప్పుడే కాకుండా మామూలుగా కూడా బిజినెస్ మైండ్తోనే ఉంటారు. ఏ వృత్తి చేసేవాళ్ళు అది బయటికి వచ్చినా అది వదలదు. ఇప్పుడు మాకు కూడా అంతే. రిటైర్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా ఈ ఉపదేశాలు ఇచ్చేది పోదు. బాగుండండి, బాగా చదవండి, మెరిట్లో రండి. ఇంకొకటి ఎక్స్ట్రా చెప్తాను నేను, హెల్త్ కాపాడుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యము అంటేనే ఏమనుకుంటాం మనము? వెంటనే దండిగా డబ్బు, దండిగా బంగారు, దండిగా ఆస్తి, ఇవి కాదు మహాభాగ్యం అంటే. ఎన్ని కోట్లు ఉంటే కూడా ఆరోగ్యం లేకుండా అవన్నీ వేస్ట్. అందుకని ముందు కాపాడుకోవాల్సింది ఆరోగ్యం. ఆ తర్వాత స్టూడెంట్ విద్య ఆర్థి, విద్యను అడుక్కోవడానికి వస్తారు. విద్య అర్థి అడగడానికి వచ్చినప్పుడు ఎట్లుండాలి? మనం వినయ విధేయతలతో ఉండాలి. బిచ్చగాడు రకరకాలు ఉంటారు కదా. అమ్మా ఇంత అన్నం పెట్ట, అమ్మా అన్నం పెట్టమ్మా అంటే దయగలుగుతారు. మాట ఒకటే అయినా ఒరే ఇక్కడ రా నాయనా అంటే ఎట్లా ఉంటుంది? రే ఎక్కడా? ఒకే మాట, ఒకే సెంటెన్స్, దాన్ని మనం పలకడంలోనే ఉంటుంది. అందుకని మన పలుకు ఎట్లుండాలా? ఎక్కడ ఎట్లుండాలనో అట్లుండాలా. విద్యార్థుల దగ్గర నాయన అబ్బా అంటే చదువుకుంటాడు వాడు. చేతకాని ముఖం ఉన్నట్టుంది కదా, ఏం చదువుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నాం మేము? అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడగలమా? మాట్లాడకూడదు కూడా. ఇదే వ్యక్తిత్వం అంటే. వ్యక్తి కాదు మనకు ముఖ్యం, వ్యక్తిత్వము ముఖ్యం. ఆ వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి వేసుకున్న బట్టలను చూసి, ఆ వ్యక్తి చేసే వృత్తిని చూసి మనం వాళ్ళను అంచనా వేయకూడదు. వాళ్ళ వ్యక్తిత్వం ఎటువంటిది అని దాన్ని బట్టి ఆ మనిషి స్వభావాన్ని మనం అంచనా వేయాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో చిన్న జాబ్ చేస్తున్నారు, చిన్న ఇది చేస్తున్నారు అని ఎప్పుడూ గౌరవపరచకూడదు. చదువు చెప్పేటప్పుడు కూడా రే మీ నాయన ఏం పని చేస్తాడు రా అంటే వాడు ఏదో చెప్పినా అనుకో, ఇట్రా రాను షర్ట్ బలందరా, వేరే వాళ్ళు ఏమనుకుంటారు? అప్పుడు మనసు చిన్నబుచ్చుకుంటారు కదా. ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే.
అవి ఎప్పుడూ ఉండకూడదు. కొంతమంది తల్లిదండ్రులు కాపీ కొట్టించడానికి గవర్నమెంట్ సెంటర్కి వస్తారు పబ్లిక్ రాసేటప్పుడు వస్తుంటారు. మేడం మా పిల్లోడు రాస్తున్నాడు చూడండి, రాస్తున్నాడప్ప కొంచెం చూసుకోండి. ఏం చూడాలి, చూడడానికే మమ్మల్ని వేసినారు, రోజుకి ఇంత అని కూలి ఇచ్చి మమ్మల్ని చూసుకోవడానికే వచ్చినామప్ప, చూసుకుంటాము. కొంచెం ఎవరన్నా బిట్స్ కొంచెం నాకు రాదు నాయన, నాకు ఏ సబ్జెక్టు రాదు. వాళ్ళు తిట్టుకొని పోతారు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ రోజు వచ్చినా నేను చెప్పే జవాబు ఇదే, నాది అది ఆ సబ్జెక్ట్ కాదు నాది. హిందీ రోజు వచ్చినా కూడా నాది కాదంటాను. నేను అబద్ధం ఆడినందుకు నాకు పాపం వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే నా చేతులతో నా బిహేవియర్ వల్ల పిల్లలకు పాడు చేయకూడదు అని నేను అనుకున్నాను. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీరు తల్లిదండ్రులే కదా, ఆ పద్ధతిని అవలంబించొద్దండి దయచేసి. మీ చేతులారా మీ పిల్లలకు మీరే పాడు చేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు నా చేతికి మైక్ వచ్చింది, ఇంతసేపు మీరు చెప్పిన పాఠాలు మేము విన్నాం, రివర్స్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు మా విద్యార్థులు కాదు కదా, అందుకని మీరు ముందు మాకు చెప్పినారు, మేము తర్వాత మీకు చెప్తాము. అవునా? హోంవర్క్ అప్పచెప్పినారా? హోంవర్క్ ఎంతమంది చేస్తుంటారైనా? ఇప్పుడు మాటలతో హోంవర్క్ చేస్తారు, మాటలతో ఎన్నైనా చెప్పవచ్చు, అది ప్రాక్టికల్గా ఉండాలి. మనం మాటలు ఎన్నన్నా చెప్తాము, కానీ 100 చెప్పిన అందులో 10 అయినా కనీసం మనము అమలు పరిస్తే అప్పుడు స్టేజీలకి ఎన్నైనా చెప్పచ్చు. ఒక స్టేజ్ మీద ఒక ఆయన ప్రవచనాలు ఇచ్చినాడంట. ఉల్లిగడ్డ తినకూడదు, ఎల్లిపాయ తినకూడదు, దానివల్ల ఫలానా ఇవి జరుగుతాయి, అవి ఇవేని. ఇంటికి పోయిన తర్వాత భార్య, ఆ ప్రవచనాల్లో భార్య కూడా కూర్చోండి. పోయి ఇంటికి పోయి ఆమె కూరల్లో ఉల్లిగడ్డ ఎల్లిపాయ ఇట్లాంటివన్నీ ఏమీ వేయాలి. రుచి తగ్గింది ఆయనకు. తగ్గితేనే ఏమిట్టుంది ఇగో ఈరోజు కూర అన్నారు. లేదండి ఉల్లిగడ్డ వేయొద్దన్నారు, ఎల్లిపాయలు వేయొద్దన్నారు కదా, అందుకని ముందు నేను కదా ఆచరించాల్సింది ఇంట్లో ఆమెను అని. అవన్నీ వాళ్లకు తిక్కదానా, మనకు కాదు. అట్లా స్టేజ్ మీదకి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పినాను, విసుగు వచ్చింటుంది మీకు విని. కానీ నాకు మాత్రం విసుగు రాలేదు. మా ఇంటికి ఎవరు వచ్చినా, మా పిల్లలకైనా పిల్లల పిల్లలకైనా నేను బ్రతికున్నంత కాలం ఎవరు వచ్చినా నేను చెప్పేది ఆరోగ్యం కాపాడుకోండి, మీరు మెరిట్లో రండి. నాకు ఆ ఉద్యోగం రాలేదు, నాకు అక్కడ సీట్ రాలేదు, ఇక్కడ సీట్ రాలేదంటే అది వాళ్ళ తప్పు కాదు, మన తప్పు. టీచర్లను తప్పులు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉండొచ్చు. ప్రతి పదార్థములో, ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో మంచి చెడు రెండు ఉంటాయి. అప్పుడే విలువ తెలుస్తుంది. ఎప్పుడు మంచిగా ఉంటే విలువ ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అందుకని పక్కన చెడు కూడా ఉండాలి, అప్పుడు మన గొప్పతనం కూడా తెలుస్తుంది. ఇంతటితో నా విసుగు వచ్చే ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. విద్య కన్నా గొప్పది ఉన్నదన్న తప్పది, వింత కాదు బెర్రివాడ. మాస్టర్ అన్న భక్తితో, పాఠమన్న శ్రద్ధతో చూడబోయి చక్కనోడా. ప్రతిసారి టెస్టుల్లో రావాలి ఫస్టుల్లో, అందరినీ మించిపోవాలా మార్కుల్లో.
మార్కులు అందరిని మించిపోవాలంటే ఏం చేయాలి? గురువులు చెప్పింది వినాలా. ఆ రోజు విన్నారు కనుకే ఈరోజు విమానాలెక్కి విదేశాలకు పోయి సాఫ్ట్వేర్లు, అండర్వేర్లు, ఇంకొక వేర్లు, ఆ వేర్లు మన వాళ్ళు చదువుతూ ఉంటారు. కాబట్టి గురువులను గౌరవించాలా. ముఖ్యంగా రమణయ్య సార్ గురించి ఒక విషయం చెప్పాలా. ఆ రోజుల్లో మేము స్పోర్ట్స్ గేమ్స్ ఆడేటప్పుడు గ్రౌండ్కి మాతో పాటు వచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసేవారు. గెలిచినప్పుడు నిజంగా సారు గెలిచినారు అన్నంత అలాగే అరే ఎగిరి అని ఫస్ట్ మ్యాచ్ మా సారికి చాలా సంతోషపడ్డాడు. నెక్స్ట్ రోజు రెండో మ్యాచ్ ఓడిపోయినాం. ఆ రోజు కూడా ఏం తిట్టలే, రే సాల్పారి బాయ్ సాల్పారి, మనకి చదువుంది బాబాయ్, పరీక్షలో చదువుకుంది పాడు. నిజంగా చూడండి, గెలిచినప్పుడు భుజం తట్టి ప్రోత్సహించి, ఓడినప్పుడు కూడా మనల్ని ముందుకు నడిపించి మన గమ్యాన్ని చేరుకోమని చెప్పినటువంటి మన రమణయ్య సార్ కూడా మన గురించి 2 విషయాలు చెప్పమని మన బ్యాచ్ తరఫున సార్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న రుక్మిణమ్మ మేడం గారికి, మామూలు సార్ గారికి నమస్కారం. సభకు వచ్చేసినటువంటి నా విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు. ఆరోగ్యం పెద్దగా సహకరించలేదు కాబట్టి అదే 4 మాటలు చెప్పి, ఆ రోజుల్లో నేను మన స్కూల్కు రావడమే ప్రమోషన్ వచ్చినాను. అంటే ఎలిమెంటరీ సెక్షన్ నుంచి మీకంటే ఎక్కువ కష్టపడి చదువుకొని మీకు చెప్పినాను. అది మీకు తెలియదు, అన్నీ చెప్తున్నాను. కాబట్టి ఆడికి కూడా పిల్లలకు న్యాయం చేయలేదేమో అని అనుకుంటూనే ఉంటుంటాను. అంటే అంత కష్టపడాల్సి వచ్చింది. కానీ పిల్లలు ఇంతమంది ఉద్యోగస్తులు అయినారంటే చాలా సంతోషము. సంఘం కొందరు పిల్లలు వ్యవసాయం చేసుకోవచ్చు, ఏది చేసుకున్నా తప్పులేదు, నిజాయితీగా బతకాలి మనం అంతే. ఇంకొకటి, మీరంతా కూడా తల్లిదండ్రులకు దగ్గర తీయండి, అదే మనకు వరం. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వాళ్ళు దండిగా ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళు దగ్గర పడినప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలి. తర్వాత పేద విద్యార్థులు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయండి, మనకు పుణ్యం వస్తుంది. ఎందుకంటే అటువంటి వాడు చదువుకుంటే వాడి జీవితం బాగుపడతారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా అదే మీకు అరిసేవాడిని క్లాసులో ఊరిగా. అల్లరి చేస్తే చాక్పీస్తో కొట్టడము ఇవన్నీ చేసినాను, చేయలేదని లేదు. కానీ అవి ఎందుకు చేసినాము? మా పిల్లల కంటే కూడా మీరు బాగుపడాలి, నా విద్యార్థులు బాగుపడాలి, కష్టపడితే బాగా చదువు వస్తే మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. హాస్టల్లో కూడా అదే నేను చెప్పేవాడిని. ఎక్కువసేపు మీకోసం హాస్టల్లో స్పెండ్ చేసేవాడిని. కాబట్టి ఎప్పుడు కూడా మనం కష్టపడితే ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు అనేవాడు కష్టపడేవాడికి ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలి. మీరు హెల్పింగ్ నేచర్తో మనము బీద పిల్లలకు కానీ సహాయం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ గురువు వచ్చుచునంచు కూర్చుండి లేవని తొందరులకెట్లు దొరుకు విద్య. ఏమంటారంటే వేమన, గురువు వచ్చుచునంచు కూర్చుండి లేవని తొందరులకెట్లు దొరుకు విద్య. అంటే గురువు వస్తున్నప్పుడు ఆ గుండా మనల్ని కాలు కలిసుకునే పదిసారి అట్లా ఏమొస్తాయి చదువు. ఆ చదువు వచ్చినా దానికి వ్యర్థం, అర్థం లేదు, అర్థం లేని వ్యర్థం. కాబట్టి మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మేము స్కూల్కి రాగానే ఫస్ట్ మాబు సార్ ఇంటికాడ ఉండాలి, చూడండి అంటుంటే, ఆయన ఊర్లో ఉండాలంటే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొడతాడు, ఏం చేస్తాడు, సుడుగుడుపులకు పడతాడు ఏమనిపిస్తుంది. అంత సార్ చెరువు పెట్టాడు ఊరి అంటే ఆ రోజు పండగే. దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ 3 కలిసి వచ్చినట్లే. ఉన్నాడంటే ఇంకా ఆ రోజు అంతా దిగులే.
ఎట్లప్ప ఏమప్ప ఏం చేస్తాడు యావ చేస్తాడు ఒకవేళ వచ్చినప్పుడు ఇవి కొడతాడా నెత్తి కొడతాడా లేదా నెత్తి లేస్తాడు మెల్లగా వెళ్ళి కొడతాడు అమ్మా ఇంకా చూడమ్మా ఇంకా ప్రపంచం అంతా కనబడుతుంటుంది అట్లే ఇంకా అట్లే ఓర్చుకొని నేను కానీ ఈరోజు మీరు అట్లా కొట్టినా కూడా మీరంటే ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉంటుంది సార్ ఎప్పటికీ. కాబట్టి అలాంటి గురువులలో ఒకరైనటువంటి మన మహబూబ్ సార్ని కూడా మన గురించి 2 విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం సార్. పెద్దలు రుక్మిణి మేడం గారు, మా మిత్రులు, నా నేబర్ రమణయ్య సార్, చిరంజీవులైన ప్రియ విద్యార్థులారా, మరి నేను ఆలూరులో సుదీర్ఘకాలము పనిచేయడంతో వీటితో అటాచ్మెంట్ ఎక్కువ నాకు. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ టీచర్గా దాదాపు 10 సంవత్సరాలు పనిచేశాను ఇక్కడ. ఆ తర్వాత 6 సంవత్సరాల పాటు ఇదే స్కూల్లో మళ్ళా నా అదృష్టం కొద్ది హెడ్ మాస్టర్గా కూడా నేను పనిచేశాను. తమాష ఏంటంటే నేను సెకండ్ ఇయర్ టీచర్గా పనిచేసి హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత ఒక విద్యార్థి వచ్చాడు. వాడు ఒక పాపను 2 సంవత్సరాల పాప సంఖ్యలో పెట్టుకొచ్చినాడు. వాడు ఈరన్న నల్లగుంట ఫ్రెండ్ వాడు ఈరన్న అనేటువంటి వచ్చినాడు. వచ్చి ఎవరు రా నీ కూతురు అంటే కాసార్ నా మనవరాలు సార్ అంటున్నాడు. నా మనవరాలు సార్ అంటున్నాడు. ఆ తర్వాత అట్లా ఎందుకంటే అంతకుముందు నేను గతంలో పనిచేయడం, ఆ తర్వాత మీ అందరూ కూడా చాలామంది నా దగ్గరికి ట్యూషన్కి రావడము, ఆ అటాచ్మెంట్తో మరి నా ధ్యేయం అంతా కూడా వృత్తికి న్యాయం చేయాలి. దాంట్లో అప్రోచ్ వేరు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కఠినంగా ఉంటేనే చదువు అబ్బేటువంటిది. ఎందుకంటే ఇప్పట్లాగా అన్ని వసతులు లేవు. ఇప్పుడు చూడండి, డ్రెస్సులు ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఉంది, పుస్తకాలు ఇస్తున్నారు, మంచి బిల్డింగులు ఉన్నాయి. ఇప్పుడు మీ క్లాస్ గుర్తు చేసుకోండి, అక్కడ మీరు సగం మంది లోపల ఉంటే సగం మంది బయట కూర్చుంటుంటారు. కొంతమందికి స్థలం లేక బయట కూర్చునేటువంటి పరిస్థితి కదా. మరి అప్పుడు టెక్స్ట్ బుక్స్ లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక ఎడ్యుకేషన్ వైపు మీ దృష్టిని మళ్లించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. దాంట్లో నేను అందరికంటే ఇంకాస్త కఠినంగా నేను ప్రవర్తించుంటాను. ఎందుకంటే దానికి కారణం మా నాన్న. ఎందుకంటే మా నాన్న కూడా టీచరు, మా అన్న టీచరు. చెప్పారు కదా పెద్ద మామ సార్, మా అన్న నాకు టీచర్ కూడా. మా అన్న నాకు టీచర్ కూడా. నేను 6th 7th క్లాస్ హాలరీలో చదువుకునేటప్పుడు మా అన్న నాకు టీచరు. 7th క్లాస్లో నాకు టీచర్ మా నాన్న. ఆ విధంగా ఆ కుటుంబం నుంచి రావడంతో కొంచెం కఠినంగా ఉంటేనే చదువు అబ్బుతుంది పిల్లలకు అనేటువంటి వాతావరణం, అటువంటి దాంతో వచ్చాను కాబట్టి నేను కొద్ది కఠినంగా ప్రవర్తించాను. మరి మీరు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఈనాటి వరకు గుర్తుంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనాడు తిట్టుకుంటారు. కానీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు ఆ రోజు కొట్టారు, మమ్మల్ని బాగా కఠినంగా ఉన్నారు, కఠినంగా ఉన్నందుకే మేము ఈ స్థితిలో ఉన్నాము అనేటువంటి ఆ మాట చాలా ఆనందంగా ఉంది. కానీ సీక్రెట్ చెప్పదునా, ఆ తర్వాత నేను హెడ్ మాస్టర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి దాంట్లో 10% కూడా లేదు, 10% కఠినంగా కూడా లేదు హెడ్ మాస్టర్గా వచ్చిన తర్వాత. ఎందుకంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు 1.5 దశాబ్దం తర్వాత 2 దశాబ్దాల తర్వాత వచ్చాను నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా. కానీ అటువంటి పరిస్థితులు లేవు. మనమే సర్దుకొని పోవాల్సిన పరిస్థితి. ఆ తెలిసిన తల్లిదండ్రులు వస్తే అంటే నా దగ్గర చదువుకునేటువంటి వాళ్ళ పిల్లలు కూడా 10th మన దగ్గర చదువుకున్నారు. నా దగ్గర స్టూడెంట్స్ పిల్లలు కూడా వాళ్ళ పిల్లల దగ్గర చదువుకున్నారు. వాడికి చెప్పాను, అరే ఏం రాని అంటే సరే సార్ నేను వాడిని ఇట్లా పరిస్థితులు వచ్చాయన్నమాట. కాబట్టి ఈ కాల గమనంలో అనేకమైనటువంటి మార్పులు. మరి మీరందరూ కూడా ఉపాధ్యాయులను మమ్మల్ని అందరూ కూడా గౌరవించడం, మా సేవలు కొనియాడడం అనేటువంటి చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు నేను ఇంకొకటి, నిజంగా
మన అనేకమైనటువంటి వృత్తులు చేసుకుంటున్నాం. మన భుక్తిని సంపాదించుకోవడానికి ఏదో ఒకటి ఏ వృత్తి మేడం చెప్పారు కదా, అది ఏ వృత్తి అనేటువంటిది కాదు, అది నిజాయితీగా మనము సంపాదించుకునేటువంటి ఏ వృత్తి అయినా సరే, చిన్న వృత్తి అయినా సరే, దానికి మనం ఎక్కడ కూడా భేషజం పెట్టుకోకూడదు. దాంట్లో కూడా ఈ వృత్తులన్నింటిలో నా దృష్టిలో అన్నింటిలో కూడా గొప్ప వృత్తి ఏమిటి అంటే వ్యవసాయం. ఎందుకంటే మనము ఈరోజు మనకి ఏం చేసినా పెద్ద పెద్ద ఉండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా మనం తిరుగుతూ ఉండొచ్చు, డబ్బు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, బంగారం సంపాదించవచ్చు, కానీ టయానికి ఇక్కడ అడుగుతుంది వరే నాకు ఆకలితుందిరే అంటుంది కదా. ఆ ఆహారాన్ని అందించేవాడెవరు? రైతు. కాబట్టి ఆ రైతుకు మనం మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. బిగ్ సెల్యూట్ ఇది ఫార్మర్. ఇంకా ఈ సభాముఖంగా ఆ రైతుకు మనము, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇప్పుడు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, వ్యవసాయాన్ని డిస్కరేజ్ చేసే విధంగా దాన్ని ఇంకా 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 తగ్గించేస్తున్నాయి. అనేక స్కీములు పెట్టడం, వ్యవసాయానికి కూలీలు దొరకకపోవడం, వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. ఇప్పుడు ఎందుకు రైతు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అంటే కారణం రైతు లేబర్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి, మంచి పంట వచ్చి బాగా వచ్చింది అనే సమయంలో వర్షాలు వచ్చాయి, పత్తి నాశనం అయిపోయింది, మిగతా పంటలు నాశనం అయిపోయినాయి. సద్ద వచ్చింది కదా, బాగా వచ్చింది, కానీ వర్షం వచ్చి నల్లగా అయిపోయి రేటు కదా. చూడండి, అంటే రైతు పండించినటువంటి పంట తన ఇంటికి చేరి ఏదో అమ్ముకుందాము అనేటువంటి సమయానికి ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు, ప్రభుత్వము సహకరించడం లేదు. ఇప్పుడు మనం చెప్పారు ఎన్ఆర్ఈజిఎస్ ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఆ ఎన్ఆర్జిఎస్ స్కీమ్లో జరిగేటువంటి ఆ పనులను రైతుకు అనుసంధానం చేస్తే ఎంత బాగా ఉంటుంది. రైతుకు అనుసంధానం చేసి ఆ రైతుకు అప్పచెప్పి, నువ్వు నీకు ఇంత పొలం ఉంది కదా, వీళ్ళతో నువ్వు ఈ పని చేయించుకో అని అనుసంధానం చేస్తే ఆ రైతు లేబరు ప్రాబ్లం తీర్చుకొని ఎంత ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయదు. ఎందుకంటే కావాలి, డబ్బు వాళ్ళకి ఓట్లు కావాలి, కష్టపడకుండా మన వాళ్ళు కూడా మనకి ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటి మనం కూడా దానికి అలవాటు పడిపోయారు. కాబట్టి రైతుల గురించి మనమందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఆ తర్వాత మీ అందరూ కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు. దాంట్లో చిన్న పెద్ద చెప్పాను కదా, చిన్న పెద్ద వృత్తి అనేటువంటిది ఏమీ లేదు. మీరందరూ కూడా 97, 98 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్సే. ఆ రోజు ఇంకా చిన్నగా ఉన్నటువంటి వాళ్ళు అంటే పిల్లలు, ఇప్పుడు మీకు పిల్లలు అంతే, నెక్స్ట్ జనరేషన్ గ్యాప్ అనమాట. ఇప్పుడు మీకు కూడా పిల్లలు. మరి ఆ పిల్లల్ని బాగా చదివించుకోండి. అబ్బాయి ఎవరు చెప్పారు, నాకు చదువు అవ్వలేదు కాబట్టి నేను నా కోరికను నా పిల్లల ద్వారా నేను తీర్చుకున్నాను. గ్రేట్ స్టేట్మెంట్, నిజంగా గ్రేట్ స్టేట్మెంట్ అది. కాబట్టి మనం కూడా ఆలోచన, మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి. మంచి నడవడిక, మంచి క్యారెక్టర్. మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఏమిటంటే క్యారెక్టర్ కావాలి. నిజాయితీగా జీవించు. ఆ నిజాయితీలో నువ్వు కొన్నిసార్లు నష్టం వస్తుంది నీకు, ఓకే, లీవ్ ఇట్ టు ది గాడ్. భగవంతుడు ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు నిన్ను, నేను ఇబ్బంది పెట్టాడు, వీడు తట్టుకున్నాడా లేదా అనేటువంటి టెస్ట్ చేస్తాడు. నువ్వు దాన్ని నిలబడితే ఖచ్చితంగా నీకు మంచి ఫలితము లభిస్తుంది. నువ్వు టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకోవడానికి నా టార్గెట్ వైపు నీ ప్రయత్నము చేయాలి. మరి ఇంకొక చిన్న సలహా, మేడం తరం ఈసారి ఎప్పుడు కూడా డబ్బు గురించి మాట్లాడతాడని, ఎందుకంటే మేడం నా మీద సార్ మీరు అన్ని ఫైనాన్షియల్ ప్లాన్కి ఎక్కువ మీరు అని అంటారు. మరి నేను ఈ సందర్భంగా మీకు కూడా చెప్పేది ఏమంటే, మీరందరూ కూడా బాగా సంపాదిస్తున్నారు. దాంట్లో ఎంతైనా కొంత ఖచ్చితంగా పొదుపు చేయండి. అప్పుడు మీకు పాఠాలు చెప్పిన, ఇప్పుడు మీకు జీవిత పాఠం ఒకటి చిన్న చెప్తున్నా. మీ కుటుంబం కొరకు, మీ భవిష్యత్తు కొరకు, అంటే మీ భవిష్యత్తు అంటే మీ పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు మీ అయిపోయింది, నువ్వు చెప్తారు కదా, చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, పెద్దగైన తర్వాత కుటుంబం కొరకు. నీ జీవితం అంతా ఎవరి కొరకు? ఇంకా కుటుంబమే. కాబట్టి నీ కుటుంబ భవిష్యత్తు కొరకు అది ఎంత అనేటువంటిది ఆలోచించద్దు.
ఖచ్చితంగా నీవు పొదుపు అనేటువంటి ప్రారంభించండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. ఎంతైనా సరే నీకు నెలకు 100 రూపాయలు కనిపించదు, నీకు 1000 రూపాయలు కనిపించదు, 1,00,000 రూపాయలు సంపాదించిన వాడు 1,00,000 రూపాయలు పొదుపు. అంటే ఇక్కడ నీవు పొదుపు చేయడంలో నీవు పిసినారితనానికి పాల్పడవద్దు. తినకుండా పిల్లలకు పెట్టకుండా దానికి పాల్పడవద్దు. నీవు బాగా మంచి గౌరవంగా జీవించడానికి నీవు ప్రయత్నం చేయి. కావాల్సినటువంటి ప్రతి దానికి ఎంతో కొంత ఖచ్చితంగా నీకు తెలుస్తుంది ఇంత మిగులుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కొద్దిగా మార్చి చెప్తా. ఏమిటంటే ఇంతవరకు ఏం జరిగేది, మన ఖర్చులు పోగా మిగిలిన దాన్ని మనము దాచిపెడుతున్నాం. అలా కాకుండా దాచడం అనేటువంటిది ముందే ఫిక్స్ చేసుకొని నీకు వచ్చిన వెంటనే, నీకు ఆదాయం వచ్చిన వెంటనే ముందు దాన్ని ఫిక్స్ చేసేయి. అంటే నువ్వు పొదుపు చేసేయి, మిగిలిన దాన్ని నువ్వు ఖర్చుకు వాడుకో. మొదటి నెల నీకు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, 2వ నెలకు 3వ నెలకు ఆటోమేటిక్గా దాన్ని సెట్ చేసుకుంటావు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుకు అనుకూలంగా నీవు నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవడం, కావాల్సిన వసతులు చేకూర్చడం, వాళ్ళ సౌకర్యాలు తీర్చడం అనేటువంటివి చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకంటే అంటే మీరు పెళ్ళైన వాటి తండ్రుల కంటే తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తల్లి కుటుంబానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరు అంటే స్త్రీ. తల్లి దగ్గర పిల్లలు తొందరగా తల్లి చెప్పిన మాట తొందరగా జాగ్రత్తగా తల్లి చెప్పడంలోనే తేడా. మనకి ఏం చెప్పను, మనం 10 రూపాయలు ఇచ్చి వాడు ఖర్చు పెట్టాను, సాయంత్రం పెట్టినట్టు గమనా కొడక ఏం చేసినావు, 10 రూపాయలు ఇచ్చి పొద్దు అక్కడ పెట్టావు అని మనం అంటాం, అంటే మనం తిడతాం. కానీ తల్లి ఒరే ఏం చేసినావరా అంటే తిన్నాను, అంతే తింటే కదా నీ ఆరోగ్యం పాడు కదా, నీకు పొట్ట చెడిపోతుంది కదా అని మంచిగా చెప్తుంది. అంటే అప్రోచ్ వేరు. మనము కొంచెం అంటే మనకు బాధ, ఎందుకంటే డబ్బు మన చేతి నుంచి ఖర్చు పెడుతున్నాం కాబట్టి బాధ. తల్లి ఆమె కూడా బాధ, ఎందుకు అంటే పొదుపు దాంట్లో వాని పట్ల ఆరోగ్యాన్ని చూస్తుంది. ఆ తర్వాత పొదుపు కూడా వానికి ఎవరే అంత ఖర్చు పెట్టుకుంటామా చూడు అనేటువంటిది. ఈ మధ్య నేను HCL మీరు కూడా చూసింటారేమో, HCL అధినేత అయినటువంటి శివనాడార్ ఆయన కదా మేనేజింగ్ డైరెక్టర్, ఆయనే శివనాడార్ గారు. ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ, మోటివేషన్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్తాడు, మా అమ్మకు అంటే మేము 5 మంది పిల్లలం. మా తండ్రి ఏదో కూలి పని చేసుకునేవాడు. మా అమ్మకు 2 గేదెలు ఉండేటివి. ఆ గేదెల ద్వారా రోజుకు 10 లీటర్ల పాలు ఇచ్చేటివి. ఆ కాలంలో 1 రూపాయికి లీటరు. శివనాడార్ మీరు చూడండి, నేను వినిపిస్తాను మీకు, నేను అదే ప్రతి తెచ్చాను, నేను వినిపిస్తాను మీకు. శివనాడార్ ఆయన చెప్తాడు అన్నమాట, వారానికి 70 రూపాయలు ఇచ్చేది. ఆ 70 రూపాయల్లోనే మా అమ్మ మా 5 మందిని మెడ్రాస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ముంబై యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు నేను HCL కంపెనీ అధినేతగా నిలబడడానికి మూలము మా అమ్మని అని చెప్తాడు ఆయన. శివనాడార్. కాబట్టి అంటే మనము మన గమ్యం ఏమిటి, మన టార్గెట్ ఏమిటి అనేటువంటిది కొంచెం ప్రయత్నం చేస్తే అది సాధించడం అనేటువంటిది చాలా సులభం. మరి మీకు ఇబ్బంది లేదంటే నేను అయింది చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన. bedrooms, no children. My mother was a lady of guts and grace. She reared 2 buffaloes, 10 liters of milk a day, 1 rupee a liter, 10 rupees a day, 70 rupees a week. With that budget, she made sure all her... There are only 2 kinds of people. One who is successful, other could not take the decision. There are only 2 kinds of the people. One took a risk, other found it very risky. In my personal life, I have not borrowed. My company has not taken a single rupee from anyone as a loan or as an equity.
People ask me, where from you learned this financial discipline? From my mother. Guys, success in life. This is the success gyan and I am giving you the gyan. Success in life is not how much money you make. It is how little money you need. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నం మరి లేనివాడు కూడా దీని కొరకు నేను సేవ్ చేయాలి అనేటువంటి అడ్డదారుతో కాస్త అవసరం లేదు. కాబట్టి మనం ఉన్న దాంట్లో కొద్దిగా చేస్తే మనం తెలుగులో చెప్తాం కదా, ప్రతి నీటి బొట్టు కలిస్తేనే మహాసముద్రము అవుతుంది. ప్రతి నీటి బొట్టు ఒక నదిగా మారుతుంది. ఈ నదులన్నీ కలిస్తే సముద్రంలోకి చేరుతాయి. కాబట్టి ఆ నీటి బొట్లే నదులుగా మారుతాయి. ఇప్పుడు మనం దాచుకున్నటువంటి కొద్ది అమౌంట్ భవిష్యత్తులో మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఒకటే, మీ పిల్లలకు మంచి చదువునిప్పించండి, బాగా చదివించండి, వారికి సరైనటువంటి మార్గం, రుజు మార్గం చూపించండి. చెప్పాలి, మనం తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనదే. ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణంలో టెక్నాలజీ, సోషల్ మీడియా విపరీతంగా అడ్డదారులను తీసుకొని పోయేది. ఎందుకంటే చెడు అనేటువంటి తొందరగా ఆకర్షిస్తుంది. కాబట్టి పిల్లలు చెడు మార్గం వైపు పయనించడానికి చాలా ఆసక్తి చూపుతారు. దాన్ని మనం చూసుకొని కనిపెట్టి ఆ పిల్లలను సరైన మార్గంలో నడపాల్సినటువంటి బాధ్యత మరి మీది. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను చెప్పినటువంటి కొన్ని మాటలను గుర్తు చేసుకోండి. మరి ఆ తర్వాత భగవంతుడు మీకు, మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మీరు ఇంకా ఉన్నత స్థానాల్లోకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కావచ్చు, కానీ మా జీవితాలకి మీరే మా కథానాయకులు. ముఖ్యంగా ఒక చిన్న విషయం చెప్తాను. ఒక స్కూల్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ ఏర్పాటు చేసింటే ఆ ఫంక్షన్కి ఇన్విటేషన్ చేస్తూ ఉంటారు. మొదట విద్యార్థులు అంతా కలిసి రెడీగా ఉన్నారు. విద్యార్థులంతా కలిసి వాళ్ళ టీచర్స్ వస్తూ ఉంటే విద్యార్థులంతా వెళ్ళి ఆ ఉపాధ్యాయులకు పూలు ఇచ్చి వాళ్ళని ఆహ్వానించారు. తర్వాత ఈ ఉపాధ్యాయులంతా కలిసి హెడ్ మాస్టర్ గారిని గేట్ దగ్గర నుంచి ఆహ్వానం కలుపుతూ స్కూల్లోకి తీసుకొచ్చారు. మరి తర్వాత ఈ హెడ్ మాస్టర్ ఏం చేశారంటే డిఈఓ గారు వచ్చింటే డిఈఓ గారిని ఆహ్వానించి స్కూల్ దగ్గరికి పిలిచారు. మరి డిఈఓ గారు వీళ్ళంతా కలిసి విద్యాశాఖ మంత్రి ఉంటే ఆయన పిలుచుకొచ్చారు. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళందరూ కలిసి గేటు దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ఆహ్వానించారట. మరి ఎవరబ్బా ఆయన అంటే ఆ ఊర్లో, ఆ తాలూకాలో, ఆ మండలంలో వీళ్లకు చదువు చెప్పినటువంటి వాళ్ళ గురువు అట. చూడండి, అంటే చెప్పి కదా, ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులున్నా వారందరినీ తయారు చేసేటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తి చేయబోయేటువంటి వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చేసి పదవి విరమణ పొందిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మన తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పటంతో. ఇక చెప్పండి కాకుండా మన లాంగ్వేజ్ ఒకటి ఉంది. ఆ లాంగ్వేజ్ ఏంటంటే గుంతలకడి గుల 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 హు హా హు హా. చెప్పాలి మీరంతా, గుంతలకడి గుల గుల గుల, గుంతలకడి గుల గుల గుల, గుంతలకడి గుల గుల గుల. ఏనాయన ఆకలిస్తుంది అప్పుడే ఊహా ఊహా.
ఈ మనం చదువుకొని 27 సంవత్సరాలైంది. నువ్వు రేపు పొద్దునొచ్చి నాగిట్లు తిని ఊహా అని వచ్చినప్పుడు ఎవడు రాడు. కాబట్టి కొంచెం గట్టిగా అరచండి. గుత్తలకడి గుల 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 అట్లా. నిజంగా మేము పిలిచిన వెంటనే మా మనస్సును నొప్పించకుండా నిజంగా మొదట మావు సార్ గారికి ఫోన్ చేశాం. సార్ మేము ఇట్లా వస్తున్నాము అంటే సరే రండబ్బా, మొన్ననే ఒక 2 ఫంక్షన్లు చేశారు, నేను ఆ రోజు ఊర్లో ఉండి రాలేకపోయినాను, మరి ఈసారి ఖచ్చితంగా వస్తానప్పా అని చెప్పారు. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా 1997-98 బ్యాచ్ తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. అలాగే మరో ముఖ్య విషయం, రమణ సార్ గారికి ఫోన్ చేశాం. రమణ సార్ ఏం చెప్పారంటే, నేను ఆయన ఆ రోజు మా ఇంట్లో చాలా ఇంపార్టెంట్ పెళ్ళి ఉంది, నేను ఖచ్చితంగా రాలేను అని చెప్పాను. చాలా నిరుత్సాహపడిపోయినాం. ఎట్లబ్బా, సరే ఇప్పుడు చాలా ఏం చేస్తామంటే వస్తారా రారు, కనీసం సార్ని చూసినట్లు ఉంటుంది, నంద్యాలకు పోదాం పదండి అని చెప్పేసి నంద్యాలకు పోయిన తర్వాత మమ్మల్ని సార్ ఎప్పుడైతే చూశారో పాపం తన మనసు మార్చుకున్నాడు. సరే నాయన, మీరు నా కోసం ఎంత ప్రయాసలు పడి ఇంత దూరం వచ్చినారు, ఖచ్చితంగా వస్తానబ్బా. ఆ రోజు పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళని పంపించి నేను వస్తాను. తర్వాత శంకరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం. శంకరెడ్డి సార్ అంటే ఇంక ఎట్లా అంటే సేమ్ హ్యాజ్ దిస్ భారతీయుడే, త్రిశూలాసం, ఇంకా రకరకాల కూర్చోబెట్టి బాగా మాట్లాడి ఇంకా 100% వస్తారని చెప్పేసి మాకు అన్ని చేశారు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల రాలేకపోయాడు సార్, మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా తర్వాత చివరిగా మనం హెన్రీ మేడం దగ్గరికి వచ్చాం. ఇంకా మేడం నాకైతే ఆ రోజుల్లో ఉన్నానా నేను ఈ రోజుల్లో ఉన్నానా అని నాకు అర్థం కాలే. మేడం క్లాస్ చెప్పింది ఒక అర్ధగంట, ఇంకా మేడం ఆ రోజుకి ఈ రోజుకి సేమ్ ఇలాగే నిండు 100 ఏళ్ళు ఇంకా 150-200 ఏళ్ళు కూడా ఉండి మనలాంటి విద్యార్థులు ఎన్నో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఏర్పాటు చేస్తే వాటన్నింటికి అటెండ్ అయి మనలాంటి విద్యార్థులను ఆశీర్వదించి సూచనలు ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తారని కూడా మీరు మేడం వాయిస్ విన్నారని చెప్పండి. నాకైతే 97-98 వాయిస్ వినబడుతుంది. ఇంకా మొదట వచ్చింది, ఇప్పుడు మాట్లాడు. నిజంగా చాలా సంతోషం. నిజంగా మేడం, మీరు కూడా మా యొక్క విద్యార్థుల విన్నపాన్ని మన్నించి వయోభారం ఉన్న మా కోసం వచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఎందుకంటే మా జీవితంలో మళ్ళీ కలుస్తామో లేదో తెలీదు, ఇది చేయడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. ఏంటంటే మేము ఎన్ని కష్టాలు పడినా ఏమవుతుందంటే మీరు చాలామంది శేఖర్ బాబు, ఇది శేఖర్ ఒక్కడే చేయలేండి ఆయన, ఇది ఇట్స్ నాట్ ఎ స్పోర్ట్స్, ఇట్స్ గేమ్. గేమ్ అంటే అందరు ప్లేయర్లు ఆడితేనే ఆ జట్టు విజయం సాధిస్తారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రన్నింగో లేదా జావెలింగో షార్ట్ పుట్ అయితే శేఖర్, ఇది గేమ్. ఇక్కడ ఒక 10 మంది మిత్రులు, వీళ్ళందరి సహాయ సహకారాలు ఎన్నో నిద్రలేని రాత్రులు టెన్షన్స్ అన్నీ తీసుకొని చేసినాం. కాబట్టి వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక మాకు ఇక్కడ ఉన్నటువంటి మన్సూర్ అనేటువంటి ఒక వాచ్మెన్ కూడా పాపం చాలా హెల్ప్ చేస్తూ మాకు అన్ని రకాల సాయం, ఆయన కూడా మా బ్యాచ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు కానీ స్టాఫ్ కానీ, మేడం మేము ఇట్లా గెట్ టుగెదర్ చేయాలనుకున్నామంటే వాళ్ళు సర్వసాధారణంగా ఏమవుతుందంటే సరే చేసుకోండి అన్నారు. తర్వాత మేము చేస్తా పోతుంటే నాయన బడి గుడి ఈ 2 గ్రామానికి చాలా ఇంపార్టెంట్. మీరు బడిలోనే గుడి పెడుతున్నారు, అందులో సరస్వతిని, విద్యార్థుల్లో ఉండేటువంటి అంధకారాన్ని, విద్యార్థుల వెదురులో ఉండే అంధకారాన్ని గురించి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి మాతను పెడుతున్నారు. కాబట్టి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటి దినం
ఈ ప్రతిష్ట చేస్తే వాళ్ళ స్టాఫ్ ఒక 5-6 మంది ఉదయం 7-8 గంటలకు వచ్చి దాదాపు 12-1 గంట వరకు ఉండి వాళ్ళు ఇంకోటి ఏం చెప్పారు సార్, మీరు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మా స్కూల్ తరఫున ఏ సహాయ సహకారాలు కావాలని తీసుకోండి అని చెప్పేసి మమ్మల్ని చాలా ప్రోత్సహించినందుకు ఆ స్కూల్ హెచ్ఎం కానీ స్టాఫ్ కానీ మా 1997-98 బ్యాచ్ తరఫు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన మిత్రులు కూడా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి చాలామంది హైదరాబాద్, బెంగళూరు అక్కడ చాలా వచ్చారు, చాలా పనులు ఉన్నా కూడా మీకు కూడా మా మిత్ర బృందం తరఫున మన తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మీరు ఎలా వచ్చారో అలాగే మీ గమ్యస్థానానికి కూడా క్షేమంగా చేరుకోవాలని మీ మిత్రుడిగా నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన గురువులకు చంద్రునికి నూలు పోగు అంటారు తెలుసా? చంద్రునికి నూలు పోగు అంటే చంద్రుడు ఎట్లుంటాడు? తెల్లగా ఉంటాడు. నూలు పోగు ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది, కనబడదు. మనం కూడా వాళ్ళకు చేసేటువంటి ఈ సన్మానం అనేటువంటి చాలా చిన్నది. మీరు చాలా గుర్తున్నాం, అదే వస్తాం ఇదే వస్తాం, ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మనకు చెప్తే కదా, నేను మీ అందరికీ చదువు చెప్పిండొచ్చు, నాకేం చెప్పారంటే గిదు, మీరు మర్చిపోతున్నారు. గిదు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది గిదు ఏం చేస్తుంది? లోకంగా సొసైటీలో ఎలా బతకాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎట్లా సర్వైవ్ కావాలా అనేటువంటి చదువు అంటే ఏమంటే, కొంతమంది చదువుని తలలోకి ఎక్కించుకోవాలా, కొంతమంది ఏం చేశారు? తలకెక్కించుకున్నారు. నేను MBBS, ఇంకోటి FRCS, ఇంజనీర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటాం. సంస్కారం లేని చదువు వ్యర్థం. కాబట్టి మన చదువుకు వ్యర్థము అంటే ఏంటంటే, మనకు చదువు చెప్పినటువంటి వాళ్ళు గురువుల్ని గౌరవించాలి, సన్మానించుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన గురువులలో ఒకరైనటువంటి మన బాబు రాంప్రసాద్, మన గురువులలో ఒకరైనటువంటి మన హిందీ మేడం గారిని ముందుగా సన్మానించుకోవాలనుకుంటున్నాము. ఈ సన్మాన కార్యక్రమం ఎట్లంటే, హిందీ మేడం గారిని మనం చదివేటువంటి స్కూల్లో అప్పుడు హాస్టల్స్లో ఉండి చదివినటువంటి విద్యార్థులంతా వచ్చి మేడం గారు సన్మానించారు. ఆ రోజు SC, ST, BC, CSI, ఇంకొక SI అన్ని హాస్టల్ విద్యార్థులంతా వచ్చి మన హిందీ మేడం గారిని సన్మానించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము.